మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ వీడియో పూర్తిగా చూడండి, లేదంటే మీరు దేవుడికి ఎంత సేవ చేసినా, ఎన్ని దర్శనాలు చేసినా మీరు సత్ఫలితాలు పొందడం అనేది జరగదు. ఎందుకంటే మనం ఆలయంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం. ఆ చేసేటువంటి తప్పుల వల్ల మనకు ఫలితం అనేది నిష్ఫలం అవ్వడం కానీ, ఫలితం తగ్గి రావడం కానీ జరుగుతుంది. కనుక అసలు ఆలయంలో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదట ఆలయానికి సంబంధించి మనము మొదట శుచి శుభ్రతతో బయలుదేరి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మనము ఆలయం వరకు వెళ్ళాలి. తర్వాత ఆలయం వరకు వెళ్ళగానే ఆలయంలో తప్పనిసరిగా పాద ప్రక్షాళన, కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు రాజద్వారం నుండి, సింహద్వారము రాజద్వారం అని చెప్తారు, సింహద్వారం నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు, సింహద్వారం దాటుతున్నప్పుడు సింహద్వారం మొదట పూర్తిగా బయటే ఉండి సింహద్వారాన్ని చూసి ఆ సింహద్వారం దాటుతూ ఆలయంలోని ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ఆ విధంగా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ధ్వజస్తంభం వరకు వెళ్ళి ఆ ధ్వజస్తంభాన్ని స్పృశించి నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఆలయం ఆ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి శిఖరం ఉంటుంది, ధ్వజస్తంభానికి శిఖరం ఉంటుంది. ఆ శిఖరాన్ని కూడా మనం ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే సత్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ఆలయ దర్శన విధి అని పూర్వీకులు రచించినటువంటి కొన్ని గ్రంథాల్లో, మా పూర్వీకులు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు రచించిన గ్రంథాల్లో దాని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కానీ ఆలయ దర్శనం చేసేటప్పుడు తప్పనిసరిగా ధ్వజస్తంభంలోని శిఖరాన్ని ఖచ్చితంగా దర్శించాలి. దర్శించిన తర్వాత మొదట చేయవలసిన పని ఏంటంటే ప్రదక్షిణ చేయాలి, సప్రదక్షిణ చేయాలి. ఎందుకు ప్రదక్షిణ చేయాలి అంటే, ఈ రోజుల్లో ఆలయాల్లో మీరు ఆలయంలోకి ప్రవేశిస్తే దర్శనం కాగానే మీకు తీర్థం ఇవ్వడం జరుగుతుంది. కనుక మొదట ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ విషయంలో విభిన్న భేదాలు ఉన్నప్పటికీ 5, 3, 5, 9, 11, 21, తర్వాత 54, 108గా మనం చేయవచ్చు మన శక్తి కొలది. ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? ప్రదక్షిణ ఆదరబాదరగా తొందరగా పరిగెడుతూ ఎప్పుడూ కూడా ప్రదక్షిణ చేయరాదు. ప్రదక్షిణ నెమ్మదిగా చేయాలి. మనము